జగన్ ని గెలిపిస్తే వచ్చేది రౌడీ రాజ్యమేనన్నారు చంద్రబాబు. ఏపీకొచ్చే పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లిపోతాయని హెచ్చరించారు ఆయన. ఇటు తల్లికి భిక్షం పెట్టని మోడీ దేశాన్నే ముద్రిస్తాడని ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు బాబు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో జోరు మరింత పెంచారు టీడీపీ అధినేత. ఎక్కడికక్కడ విపక్షాన్ని ఎండగడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్, కేసీఆర్, మోదీ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. భార్య బీజేపీ, భర్త వైసీపీలో ఉన్నారంటేనే వాళ్ల బంధం ఏంటో అర్థమవుతుందన్నారు. ముగ్గురు లాలూచిపడి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు బాబు. ఈ జగన్ ఎక్కడున్నాడు? లోటస్ పాండ్ లో ఉన్నాడు. లోటస్ పాండ్ ఎక్కడుంది? కల్వకుంట్లో ఉంది. కల్వకుంట చంద్రశేఖరరావు తెలుసు కదా, కల్వకుంటలో లోటస్ పాండ్ ఉంది. ఆ లోటస్ పాండ్ లో లోటస్ వస్తుంది, అది బీజేపీ. ముగ్గురు ఒకటే తమ్ముళ్ళు. ఎంత అవినీతి అంటే, ఎంత నీతి మాలిన పని అంటే, భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. భార్య బీజేపీ, భర్త వైసీపీ. ఎంత కాంబినేషన్ బాగుందా మీకు? ఏం చెప్పాలి వీళ్ళని అడుగుతున్నా నేను. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా లేదు వీళ్ళకు. హైదరాబాద్ నుంచి వచ్చిన వలస పక్షుల మాయలో పడొద్దన్నారు చంద్రబాబు. సినీ నటులు కేసీఆర్ కు భయపడి ఇక్కడ జగన్ తరపున ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని వాళ్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు బాబు. మీరు చూడండి, కుండాడు ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ అందరినీ బెదిరించి పంపించాడు. ఫోన్ చేస్తాడు, నువ్వు ఇక్కడ ఉండాలంటే నువ్వు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటున్నాడు. అక్కడి నుంచి వస్తున్నారు. ఆయన దగ్గర ప్రలోభాలకు లోనై మన దగ్గరికి వచ్చి నన్ను తిడతారు. ఎవరి మోహన్ బాబు, ఎవరి జయసుధ, ఎవరి మనుషులు, ఎవరి ఆలి? హైదరాబాద్ లో ఉన్నారు, ఉండండి. మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉండండి. కేసీఆర్ గూడిగం చేస్తారు, చేయండి. ఇక్కడికి వచ్చి మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. మేము కష్టకాలంలో ఉంటే తిత్తిలీకి వచ్చారా మీరు? ఉదుగుదుకు వచ్చారా మీరు? కరువు ఉంటే వచ్చారా మీరు? టీడీపీ అధికారంలో ఉంది కాబట్టే తిరుపతి మొబైల్ హబ్ అయిందన్నారు చంద్రబాబు. జగన్ ను చూస్తే ఎవరూ పెట్టుబడులు పెట్టరని హెచ్చరించారు. ఇప్పటికే ఐఏఎస్లు, పారిశ్రామికవేత్తల్ని జగన్ జైలుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు బాబు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మోదీ పుట్టారని సెటైర్లేశారు చంద్రబాబు. గాంధీ అసత్యం పలకనట్టే మోదీ సత్యాన్ని చెప్పరంటూ చమత్కరించారు. తల్లికి భిక్షం పెట్టని మోదీ దేశాన్ని ఏముద్ధరిస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. మీకే అధికారం ఉంది? మీరెవరు? ఈ టెంపుల్ మాది కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా హక్కు తీసుకోవడానికి మీరెవరు చేస్తారని చెప్పి అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, నేను మిమ్మల్ని అందరూ కోరేది, నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు, మళ్లీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. నిన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ప్రచారం చేసిన ఆయన ఇవాళ ఆత్మకూరు, ఉదయగిరి, కనిగిరి, వినుకొండ, నర్సరావుపేటలోని రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రచారం ముగియడానికి సరిగ్గా వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీల నేతలు జనం మధ్య గడుపుతున్నారు. క్యాంపెయిన్ కు నిన్న గ్యాప్ ఇచ్చిన జగన్ ఇవాళ 3 జిల్లాలను చుట్టేయబోతున్నారు. అటు ఆయన కుటుంబ సభ్యులు షర్మిల, విజయమ్మ కూడా నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వరుస ప్రచారాలతో బిజీగా ఉన్న వైసీపీ అధినేత జగన్ నిన్న ప్రచారానికి విరామం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ప్రచారాన్ని సమీక్షించడానికి సమయాన్ని కేటాయించారు. అభ్యర్థుల ప్రచారం ఎలా జరుగుతుంది, ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ బలహీనంగా ఉన్నాం వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ రివ్యూ చేశారు. ఇవాళ మళ్లీ ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు జగన్. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. ఉదయం 9:30కు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి జగన్ ప్రచారం మొదలవుతుంది. 11:30కు గురజాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు జగన్. మధ్యాహ్నం ప్రకాశం జిల్లాకు చేరుకుని 1:30కు ఒంగోలులో ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3:30కు కృష్ణా జిల్లా మైలవరం చేరుకుని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఇక వైసీపీ విజయమ్మ ఇవాళ విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారు. గజపతి నగరం, బి మాడుగల, చోడవరం నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. జగన్ను గెలిపిస్తే సంక్షేమ పాలన అందిస్తారని ప్రచారం చేస్తున్నారు విజయమ్మ. జగన్ బాబు మరి ఎన్ని సంవత్సరాలు మీ మధ్యలో మీతోనే ఉన్నాడు. ఈరోజు లాస్ట్ ఎన్నికల్లో మనం పొరపాటు చేశాం. ఈ ఎన్నికల్లో మనం పొరపాటు చేయకుండా మన పార్టీని తెచ్చుకుందామని కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజల సంక్షేమం, ఈ ప్రజల అభివృద్ధి కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. అటు షర్మిల కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని దెందులూరు, కైకలూరు, పెడనలో ఇవాళ ప్రచార సభల్లో పాల్గొంటారామె.